ఏం పేరే పెద్ద మనిషి? నా పేరు భాస్కర్. భాస్కర్, ఎన్ని తాళ్ళు ఎక్కుతున్నావు ఇప్పుడు? పందాలా ఏంది? పండుదాలు ఇప్పుడు పందాలేనా? పద్దాలు ఎక్కుతున్నాం. ఏమైనా భూమి జాగా ఉన్నదే? ఉంది ఎకరంలో. ఏం పెట్టినాం? సన్నదే పెట్టినా కానీ ఇంకా నీళ్ళు లేవు. నీళ్ళు లేక అట్లేవు. నీళ్ళు ఏమైనా? ఓన్రా నీళ్ళు లేకుండా అయిపోయి కాలువ లేక. కాలువలు మొన్నటిదాకా మంచిగా సారింది, మొన్నదాకా వచ్చాయి, ఇప్పుడు లేవు నీళ్ళు. బోరు ఉట్టిన పోసి ఉట్టిన గ్యాపే వస్తుంది, నీళ్ళు లేక ఉట్టే దుమ్మే వస్తుంది. అంతేనా? నీళ్ళు ఇంకా రాలే కాలం. ఇది ఏంది మరి? ఇంకా నీకు అది రాలే? కొత్త ముస్తాదు లేదు ఇంకా రాలే. ఇంకా రాలే కిట్ రాలే. అదే అక్కడెక్కడో ఇచ్చినట్టు కానీ మాది ఇక్కడ రాలే. ఇంకా మనం ఇప్పుడు ఇది కిట్టించుకుంటా ఇలా గవర్నమెంట్ ఘోరంగా అవమానించింది. పైన కూర్చొని గౌడు సాపు అది కళ్ళెంత నీళ్ళెంత అంటున్నారు. మరి ఎట్లా మరి? ఎంత వస్తావు నిజంగా? కళ్ళు నీళ్ళు నీళ్ళు ఎందుకు వస్తాం? చెట్టు మీద అట్టి నిప్పి వస్తుంది. మరి అదేంటి అంత అవమానిస్తున్నాడు? ఆయన అవమానిస్తాం. ఆయన తాగితేనే తెలుసు, తాగిన వాళ్ళు తెలుస్తుంది. అది తాగిన వాళ్ళకి అయితే కళ్ళు వేస్తుంటే గుర్తుపడతారు. తాగడానికి ఆయన తెలుసు. కూర్చుంటే అన్నీ వస్తాయి. కూర్చుంటే అన్నీ వస్తాయి. దొరలేక కూర్చొని అడగబట్టే ఏమైనా గౌడు సాపు నీకు కళ్ళు ఎన్ని వస్తున్నావు, నీళ్ళు ఎన్ని వస్తున్నావు అంటే మరి ఎందుకు ఇట్లా అవమానిస్తావు? ఓకేనా? అట్లా తప్పు కదా. కళ్ళు పోసే చెట్టు మీద పోసే వడుచుకొని పోస్తాం. అవును, మనం నీళ్ళు పోస్తాం, కళ్ళు పోస్తాం ఎందుకు కలుపుతాం? కాబట్టి మంచిగా పోసే 10 రూపాయలు ఎక్కువ అడుగుతాం. నీళ్ళు ఎందుకు కలుపుతాం? అంతేనా? కదా. అంతే కదా. మరి ఇప్పుడు రోజు అంటే గౌండ్ల మీద అది ఉంది, ఆయనకు అంత చిన్న చూపు ఉంది. మరి ఏం చేద్దాం మరి? సరే, ఇప్పుడు ఎట్లా రుణమాఫీ అయిందానే? ఏమో మొన్న అయితే ఫోన్లో మెసేజ్ వచ్చింది రాలికి బ్యాంకు పోలేదు. బ్యాంకు పోలే అయిందని అని చెప్తాను. మేము తీసుకుని 15,000 కానీ 45,000 ఇంట్రెస్ట్ అయింది. కట్టలేదు. రెన్యువల్ చేసుకుంటాం. రెన్యువల్ చేసాము 6 నెలలకు ఒకసారి. కానీ ఇంకా రాలేదు. ఇవాళ బ్యాంకు పోదామంటే పాస్బుక్ తీసుకోవాలి మర్చిపోయి. అచ్చా, మరి రైతు బంధు ఏమైంది? రైతు బంధు ఏం రాలేదు. ఇంకా ఎవరికి ఇస్తలేడు. ఇవి మాకు కాపులోడు అని వీటికి రైతు బంధు ఏడిస్తాడు. అంతేనా? ఇప్పుడు మామూలు సెల్ ఫోన్లో చూస్తావా నేను ఎప్పుడన్నా రీల్స్ అప్పుడు ఏమో చెప్పారు మొత్తం కాళేశ్వరం 7 గంటల ముందుకు పోయింది, 7 గంటలు లేకుండా పోయింది, అది ఇది అని చెప్పేసి అనేటోళ్ళు. అవునా? అంటారు. మరి పర్యవట్టింది కూలుతుంది, అది మొత్తం గొలగొట్టి కట్టాలి అది అంటారు. మరి మళ్ళీ ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆడ ఫుల్ వాటర్ వచ్చి ఫుల్ నీళ్ళు అయింది. మరి కూలుతున్నాయి అని అంటారు వాళ్ళు. కాలు అయింది మళ్ళీ గొలగొట్టి కొత్త కట్టాలి అది ఇది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంత నిండా నీళ్ళు వచ్చి కూలపాయ అట్లా చెప్తున్నాయి. నమ్ముతారా జనాలు? మరి అట్లా ఎట్లా నమ్ముతారు? కానొస్తలేదు నీళ్ళు ఉన్నాయి లేదు. ప్రాజెక్ట్ అప్పుడు నీళ్ళు లేకుండా పర్యవట్టింది. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, దానికి ఏదో రిపేరింగ్ చేయాల్సి వస్తుంది. నువ్వు అన్నట్టు మొత్తం కూలిపోవాలి కదా. కూలిపోయేది ఉంటే అది నీళ్ళు రాకముందుగా కట్టేది. నీళ్ళు ఫుల్ అయింది. ఎప్పుడైనా కూలిపోయి అన్ని కూలిపోవు. అది ఎన్నో ఒక తప్పేదానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేపు పొద్దున ప్రజలకు ఏమైనా చేస్తారా? ఏం చేస్తారు ఏం చేయాలి? కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. ఇంకా ఎక్కడ 100 రోజులు? 8 నెలలు దగ్గర. ఇవి మాఫ్ చేస్తాయి మాఫ్ ఏం చేస్తుంది? ఏం చేస్తలేదా? రైతు భరోసా ఇస్తాను నాటలేదంటే రైతు బంధు పైసలు వాళ్ళు ఇంకా అయ్యో నాటేదామంటే పైసలు లేకుండా ఇంకా రుణమాఫీ చేసినాక రైతు బంధు అవసరం? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డా వాడు ఒక కాకుండా ఇచ్చింది కదా. అంతేనా? ఇంతవరకు ఏం లేదు. ఎట్లా అనిపిస్తుంది? 8 నెలలు మంచిగా అనిపిస్తుంది అంటే ఏమి కొత్త ప్రభుత్వం అయిపోయింది. ఏమంటే చూడాలి. ఇంకా రోజు చూడాలి. చూస్తే అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు